కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న అద్భుత నిర్మాణం శిల్పకళా సౌందర్యానికి నిలయం. యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపుతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రామప్ప ఆలయానికి మరో చారిత్రక విశిష్టత చేరింది. రామప్ప ఆలయానికి ఆనుకుని ఉన్న కాకతీయుల కాలం నాటి ప్రాచీన శివాలయానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ వారసత్వ హోదా కల్పించింది. ఇంతకీ ఏంటా ఆలయం, ఎక్కడ ఉంది? ములుగు జిల్లా పాలంపేట యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు దక్కించుకున్న రామప్ప ఆలయానికి నిలయమైన ఈ చారిత్రక గ్రామం ఇప్పుడు మరో అరుదైన గౌరవానికి వేదికైంది. రామప్ప ఆలయానికి సమీపంలో ఉన్న కాకతీయుల కాలం నాటి ప్రాచీన శివాలయం ఉంది. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ శివాలయం కాలగర్భంలో మరుగున పడిపోయింది. సరైన సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకుంది. అయితే ఆలయ చారిత్రక ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర పురావస్తు శాఖ దీనిని జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించే ప్రక్రియను ప్రారంభించింది. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో జాతీయ ప్రాధాన్యత కలిగిన పురావస్తు స్మారక చిహ్నంగా కేంద్ర పురావస్తు శాఖ అధికారికంగా ప్రకటించింది. రామప్ప దేవాలయం మనకు 2021లో యునెస్కో గుర్తింపు రావడం మనకు చాలా ఆనందకరం. మరియు ఈ చుట్టూ కూడా ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడ దగ్గరలో ఈ రామప్ప దేవాలయం సమీపంలో గొల్లగుడి అని త్రికుటాలయం ఉన్నది. ఈ త్రికుటాలయం కూడా మనకు జాతీయ సంపదగా రావడం చాలా ఆనందకరం. ఇది మార్చిలో మనకు 2026 మార్చిలో మనకు దీన్ని ప్రతిపాదన పంపారు. ఇప్పుడు మనకు ఈ జాతీయ సంపదగా మనకు గుర్తింపు వచ్చింది. కాబట్టి మనకు చుట్టూ ఉన్న దేవాలయాలు కూడా అభివృద్ధి చేసి వాటి యొక్క శిల్ప సంపదను అందరికీ భావితరాలకు అందించాలని కోరుకుంటున్నాం. దేశ వారసత్వ సంపద జాబితాలో ఈ ఆలయం స్థానం సంపాదించింది. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన ఈ శైవ క్షేత్రాన్ని ఇకపై భారత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో సంరక్షించి అభివృద్ధి చేయాలనుకున్నారు. ఇక ఈ ఆలయం చుట్టూ ఉన్న సర్వే నంబర్లు 382/1, 382/1/2 పరిధిలోని సుమారు 27 గుంటల భూమిని రక్షిత ప్రాంతంగా ప్రకటించి ఏఎస్ఐ ఆధీనంలోకి తీసుకోనున్నారు. ఈ ప్రాంతంలో ఇకపై ఎలాంటి నిర్మాణాలు, తవ్వకాలు చేపట్టాలన్నా పురావస్తు శాఖ అనుమతి తప్పనిసరి. ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి, సంరక్షణ, భద్రతా బాధ్యతలను కూడా ఏఎస్ఐ స్వయంగా నిర్వహించనుంది. పురావస్తు శాఖ వాళ్ళు గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అందులో ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయలేదు. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరు కూడా ఎలాంటి అభ్యంతరాలు తెలియజేయకపోవడంతో ఈ శివతారకేశ్వర ఆలయాన్ని మరియు గొల్లాల గుడిని రెండింటిని పురావస్తు శాఖ గుర్తించడం జరిగింది. ఇలాగే గుర్తించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మరియు గుడి యొక్క నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. మరియు ఇలాంటివి ఇంకా చాలా గుళ్ళు కూడా ఉన్నాయి. వాటిని కూడా గుర్తించి వాటికి కూడా గుర్తింపునిచ్చి వాటిని కూడా అభివృద్ధి చేయగలరు. ఇలా అభివృద్ధి చేయడం ద్వారా మాకు కూడా రామప్ప పరిసర ప్రాంత ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యునెస్కో గుర్తింపుతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రామప్ప ఆలయాన్ని సందర్శించే వేలాది మంది పర్యాటకులకు ఇకపై ఈ ప్రాచీన శైవక్షేత్రం కూడా మరో ఆధ్యాత్మిక, చారిత్రక ఆకర్షణగా మారనుంది. రామప్ప ఆలయ పరిసర ప్రాంతాలని సమగ్ర పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆలయ పరిరక్షణ, పునరుద్ధరణ పనులను దశలవారీగా చేపట్టి చారిత్రక వారసత్వాన్ని కాపాడుతూ పర్యాటక అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గొల్లాల గుడి ప్లస్ శివ తారకేశ్వర ఆలయాలను భారత పురావస్తు శాఖ వారు ఇవి తీసుకోవడానికి గత 2 నెలల కింద గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో మనకి ఇది గొల్లాల గుడి చూస్తే ఇది త్రికుటాలయం. ఇక్కడ 3 గర్భగుడులతో పాటు మనకి ఒక ద్వారం ఉంటుంది. ఇది త్రికుటాలయం. రామప్ప ప్రధాన దేవాలయం వచ్చి ఏకకుటాలయం. అలాగే శివ తారకేశ్వర ఆలయం ఏమో మనకి ఏకకుటాలయం. ఇది గొల్లాల గుడి త్రికుటాలయం. ఈ త్రికుటాలయాన్ని శివతారకేశ్వర ఆలయాన్ని భారత పురావస్తు శాఖ వారు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. సో దీనికి గత మార్చిలో వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పుడు 2 నెలల గడువు పూర్తయినాక అంటే ఎలాంటి అభ్యంతరాలు లేని రానందున మనకి దీన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్టుగా నిన్న నోటిఫికేషన్ విడుదల చేశారు. శతాబ్దాల చరిత్రను ఒడిసిపట్టుకున్న ఈ ప్రాచీన శివాలయానికి జాతీయ వారసత్వ హోదా దక్కడంతో కాకతీయుల వైభవానికి మరోసారి అధికారిక గుర్తింపు లభించింది. శిథిలాల నుంచి శోభాయమానమైన వారసత్వ కట్టడంగా ఈ ఆలయం మళ్లీ వెలుగులోకి రావటంపై స్థానికులు, చరిత్ర ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రామప్ప దేవాలయము, వేయి స్తంభాల గుడి, అదేవిధంగా వరంగల్ ఫోర్ట్, ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి
బిగ్గెస్ట్ కంట్రిబ్యూషన్స్. మన కాకతీయ హెరిటేజ్ ట్రస్టు, స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అందరూ కలిసి ఈ రామప్ప గుడిని ప్రపంచ వారసత్వంలోకి తీసుకుని వెళ్ళడానికి ఎంతో కృషి చేశాం. నేను మా మిత్రులు పాపారావు గారు ప్యారిస్ వెళ్ళి రామప్ప గుడి గురించి అక్కడ 30 కంట్రీస్ ముందు మనము డిఫెండ్ చేశాం. వాళ్ళకి రామప్ప గుడిలో ఉన్నటువంటి శిఖరంలో ఉన్నటువంటి ఫ్లోటింగ్ బ్రిక్స్ని మనం లైవ్ డెమాన్స్ట్రేషన్ చేశాము. ఆ విధంగా రామప్ప గుడి ప్రపంచ వారసత్వంలోకి మనం అందరం కలిసి తీసుకుని వెళ్ళగలిగాము. రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ సంపదగా నిలిస్తే ఇప్పుడు దాని పక్కనే ఉన్న ప్రాచీన శివాలయం జాతీయ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. కాకతీయుల చారిత్రక వైభవాన్ని భావితరాలకు అందించే దిశగా ఇది మరో కీలక అడుగ్గా చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.